సరే ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అని అనుకుందాం. యాదవులు, జూబ్లీ హిల్స్ యాదవులు, యాదవులలో కూడా ఏకపక్షంగా లేదు. ఎందుకంటే నవీన్ యాదవ్‌కి ఎందుకు ఓటేయకూడదు? కాంగ్రెస్‌కి ఎందుకు ఓటేయాలి? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల పాలనలో హ్మ్. మొట్టమొదటిసారిగా ఆ గొర్రెల పథకం పెట్టింది కేసీఆర్. యెస్. ఫస్టు ఆయన 3,75,000 యూనిట్స్ మొదటిసారి ఇచ్చాడు. హ్మ్. రెండవసారి 3,25,000 యూనిట్స్ మళ్ళీ ఇచ్చాడు. 1,50,000 యూనిట్స్ పెండింగ్ ఉండే. ఓకే. షార్ట్ లిస్ట్ అయినాయి. హ్మ్. మార్జిన్ మనీ కట్టారు వాళ్ళు. ఈయన 2 ఇయర్స్ నుంచి ఆపేశాడు. కనీసం ఎప్పుడు ఇస్తామనేది కూడా చెప్తలేడు. స్కామ్ అన్నాడు. ఆ స్కామ్ బయటపెట్టడానికి ఏమీ లేదు. గవర్నమెంట్ దగ్గర అన్నీ ఉన్నాయి. హ్మ్. ఏసీబీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఎక్కడ స్కామ్ జరిగింది? రైట్. దాని ఓకే. మీద ఎంతవరకు వచ్చింది విచారణ? హ్మ్. అంటే యాదవులకు ఆయన ఏం చేసిండని చెప్పి యాదవులు ఓట్లేయాలి. ఓకే. హ్మ్. బీఆర్ఎస్ ఏమో చెప్పుకోవడానికి ఉంది. హ్మ్. మేము యాదవులకి ఇది చేసాం, మేము బర్రెలు ఇచ్చాం, మేము గొర్రెలు ఇచ్చాం, మేము ఇన్ని యూనిట్స్ ఇచ్చాం. షార్ట్ లీజ్ చేసినయి, డబ్బులు కట్టినయి, మార్జిన్ మనీ కట్టినయి ఇవ్వడానికి ఇబ్బంది ఏమైంది? రైట్. అంటే కాబట్టి ఇవాళ ఇక్కడున్న ఎవరైతే యాదవుల ఓటర్స్ ఉన్నారో హ్మ్. మూలాలు గ్రామాల్లో ఉంటాయి గదా! అవును. వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఐటీలో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆటోలు నడుపుతుంటారు. అవును. వీళ్ళందరి గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలవదు. వాళ్ళు ఎందుకేస్తారు ఓట్లు? హుహు. కేవలం నవీన్ యాదవ్‌కి ఇచ్చినంత మాత్రాన బీసీల మీద రేవంత్ రెడ్డికి ప్రేమున్నదంటే నవీన్ యాదవ్ గూడా నాకు సోషల్ వర్క్ ఎక్కువ నాకు గాని, మా అది వేరు నాన్నకి గాని విషయం. అవన్నీ గూడా ఉన్నాయి. మా ఆ యాదవుల కోసం నేను చేశానని చెప్పుకుంటున్నాడు. నేనేమంటున్నా ఆ! ప్రతి క్యాండిడేట్‌కు పర్సనల్ ఫాలోయింగ్ ఉంటది. దాన్ని హ్మ్. ఎవ్వరం మనం కాదనలేని ఫ్యాక్ట్ అది. ఓకే. ఆ సంగతి పక్కకు పెడదాం. హ్మ్. అదొక్కటి గెలిపియలేదు. తెలుసు కదా అది మీకు? కరెక్టే. ఆ ఒక్క విషయం గెలిపించలేదు. అవును. పార్టీ అనేది ప్లస్ కావాలి. యెస్. ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్ ప్లస్సా? మైనసా? ఆయనకు ప్లస్ కాదది. హ్మ్. కాంగ్రెస్‌కి ఆయన ప్లస్సు. హ్మ్. అందరిని ఈయన కాంగ్రెస్ మైనస్.